కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. తప్పనిసరిగా ఈ విశాఖపట్నం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి చిత్తశుద్ధిగా ఉంది అభివృద్ధి విషయంలో. ఇవి గవర్నమెంట్ ఇచ్చింది, ఆ గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఎటువంటి డిస్టర్బ్ చేయకుండా ఎవరికైతే కొంతమంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు 35,000 కట్టేవండి మాకు కంటి చేయండి, సో కంటి చేస్తున్నాం. ఇకపోతే మనం కొత్తగా 3 సెంట్లు ఏదైతే అన్నామో దాని మీద ప్రస్తుతానికైతే నెక్స్ట్ స్టెప్ అది. ఇప్పుడు టిడ్కో మీద మేము కాన్సన్ట్రేట్ చేస్తున్నాం. ప్రీవియస్ గవర్నమెంట్ ఇచ్చినటువంటి వాటి మీద మాత్రం ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఇంట్రెస్ట్ ఉంటే కంటిన్యూ చేస్తాం. అంటే 1 సెంట్లో కట్టుకుంటున్న వాళ్ళు కట్టుకుంటారు. వాళ్ళకు కూడాను ఎస్సీ ఎస్టీ వాళ్ళకి మనం ప్రభుత్వ అదనం ఇన్సెంటివ్స్ ఇస్తున్నాయి. కట్టుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు మాకు ఇక్కడ వద్దు 2 సెంట్లు ఇవ్వమన్నప్పుడు వాటికి ఇక మేము ప్రత్యామ్నాయం చేస్తుంది. ప్రభుత్వం జీవో కూడా ఇచ్చింది, చాలా స్పష్టంగా ఉంది దీని విషయంలో. ఇంకోటి 14-19 మేము మా ప్రభుత్వంలో ఇచ్చినటువంటి ఇల్లు కట్టుకోవడానికి కనీసం బెనిఫిషియరీ డబ్బులు ఇవ్వకుండా వేధించిన పరిస్థితులు. మేము గత ప్రభుత్వంలో ఇచ్చిన ప్రజలను చూస్తున్నాం, ప్రతి ఒక్కరికి ఇల్లు కావాలని మేము చూస్తున్నాం. ఆ విధంగా అదనంగా వాళ్ళు కట్టుకోవడానికి కావాల్సినటువంటి ఎస్సీ అయితే 50,000, బీసీ 50,000, ఎస్టీలో 70,000 అదనంగా కూడా ఇస్తున్నాం. అదే